దేవునికి స్తోత్రం. దేవుని పేరిట మీ అందరికీ మరొకసారి దేవుని నామమున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనము దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో, ఏ అంశం గురించి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడో దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. దేవుని మాటల్ని మనము మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అంత మాత్రమే కాకుండా దాని ప్రకారం మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథము మనకు ఒక ఖజానా లాంటిది. అనగా ఇందులో మనకు అన్ని విషయాలు మనకు బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ మనకు ఒక బాల శిక్షకుడుగా మనము దానిని అభివర్ణించవచ్చు. కాబట్టి బైబిల్ని చక్కగా శ్రద్ధగా చదువుకునేవారు తమ యొక్క జీవిత శైలిని, జీవిత విధానాన్ని వరకు మనము దేవునికి అనగా దేవుని దృష్టిలో అంగీకార యోగ్యమైనదిగా మనం బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి, మరి ఇతరులతో మనం ఎలా మెలగాలి, ఎటువంటి ప్రశ్నలకు ఎటువంటి జవాబులు మనం ఇవ్వాలి, ఎక్కడ మనం మౌనంగా ఉండాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథం చక్కగా నేర్పిస్తాడు. కాబట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుకుందాము. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యమును మనము శ్రద్ధగా విందాం. మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఈరోజు నా అంశము ఉపవాసము, ఉపవాస విజయం. ఎందుకనగా ప్రతి క్రైస్తవ జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. దేవుడు ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మనం కన్నీటితో, పశ్చాత్తాపంతో, మనఃపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కఠినమైన, జటిలమైన, మరి కష్టమైన ఆ యొక్క ప్రతి ఒక్క విషయమును అనగా ఆ యొక్క సమస్యలకు దేవుడు పరిష్కారం దయచేస్తాడు. ఎందుకనగా మన దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆయన వినే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దకు వచ్చేదురు అనే మాట 65వ కీర్తన 2వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. కాబట్టి మనము పశ్చాత్తాపడి మన పాపములను మనం ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా మనము ఉపవాస ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన అంగీకరించి మన యొక్క ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఆయన చూపిస్తాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క అనారోగ్యంలో కావచ్చు, మన యొక్క కష్టస్థితిలో కావచ్చు, మన యొక్క దీనస్థితిలో కావచ్చు, ప్రతి విషయంలోనూ మన యొక్క కృంగుబాటులో కావచ్చు, వీటన్నిటి విషయాలు మనం ఉపవాస ప్రార్థన ఆచరించినప్పుడు దేవుడు మనకు తప్పకుండా మన సమస్యను ఆయన తీరుస్తాడు అనమాట. సమస్యను మన నుంచి కొట్టివేస్తాడు ఆయన. ఆ సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. మరి ఉపవాసం అనగా ఏమిటి? ఉపవాసం అనగా దేవుడితో మనము నివసించడము, దేవునికి దగ్గరగా నివసించడము. అనగా దగ్గరగా, వాసం అనగా నివాసం, అనగా దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం. అంతేగాని మనం ఉపవాసం అనే పేరు చెప్పుకొని ఒక పూట ఆహారాన్ని వదిలిపెట్టి ఆ పూట అంతా ఏ టీలు, కాఫీలు, లేదంటే పానీయాలు, లేదంటే ఉప్మా తినో, పలహారాలు తినో, అలా ఉపవాసం ఆచరించడము ఆమోగ్యమైనది కాదండి. ముఖ్యంగా మనము మన యొక్క ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యమును చదువుకోవాలి, వాక్యము ప్రార్థన చేసుకోవాలి, మరి దేవునికి దగ్గరగా మనము ఉండాలి. మన యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల రోజు ప్రక్కన పెట్టి మనము ఉపవాసం ఉన్నప్పుడు ఆచరించవలసింది ఏమంటే, మీరు 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయం మనం చదివినట్టయితే అక్కడ ఉపవాస ప్రార్థన గురించి ఆ విధి విధానాలు ఎంతో చక్కగా ప్రవక్త అయిన యెషయా గారు మనకు పొందుపరిచి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించి ఉంటున్నాడు. కాబట్టి ఉపవాసం అనగా మన తోటి వారితో కూడా మనము కష్టమైన పనులు చేయించకూడదు, మరి వ్యాపారాలు చేసుకోకూడదు, మరి అంత మాత్రం దేవునికి ఇష్టం లేనటువంటి కోపము, ఆగ్రహము, సనుగడము, ఇవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటూ, వాక్యమును ధ్యానించుకుంటూ మనము గడపడమే నిజమైన ఉపవాసం. అంతేగాని ఒక పూట భోజనం మానేసి ఆ చిరాకుగా సనుగుకుంటూ ఇంకా ఎంతసేపు అవుతుంది ఆ యొక్క సమయాన్ని చూసుకుంటూ, ఆ సమయం వచ్చినప్పుడు గబగబాని మనం తినేయడము, లేదా గబగబా మనం ఏదో ఆహారం తీసుకోవడము, ఆ యొక్క అది దేవుని దృష్టిలో అంగీకారమైన ఉపవాసం కాదండి.
ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా మనము వాసం చేయడము, వాక్యం చదువుకోవడము, ప్రార్థనలో గడపడము, మనశ్శాంతిగా ఉండడము, కోపము, చిరాకు, సనుగులన్నీ విడిచిపెట్టడము, మృదువైన స్వభావం కలిగి ఉండడమే నిజమైన ఉపవాసం. ఎటువంటి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి జటిలమైన కష్టమైన ఆ యొక్క సమస్యలన్నింటి కూడా దేవుడు పరిష్కారం చేస్తాడు. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవులు అంగీకరించెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, అనగా ఆ సంగతి అనే చోట్ల మనము మన యొక్క సమస్యలు కావచ్చు, మన యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, మన యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, మన యొక్క కుటుంబ విషయాలు కావచ్చు, మన బిడ్డల విషయం కావచ్చు, సంఘం విషయం కావచ్చు, ప్రభుత్వం విషయం కావచ్చు, మరియు దేశం విషయం కావచ్చు, ప్రతి విషయం గురించి మనము ఉపవాస ప్రార్థన మనం చేసినట్టయితే, దేవుని ఆ ఉపవాస ప్రార్థనలో మనము దేవుని వేడుకున్నట్టయితే ఆయన మన మనవులను అంగీకరించి ఆ యొక్క సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం చూపిస్తాడు. మనకున్న ఆ జటిలమైన సమస్యలన్నిటి ఆయన పరిష్కరిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. నేనే దేవుడైన యెహోవాను, నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అనేసి దేవుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన సమస్యలు, మన యొక్క కష్టాలు, మన యొక్క కన్నీరు ఆయన దృష్టిలో చాలా స్వల్పమైన విషయాలు. కాబట్టి ఆయన మన యొక్క సమస్యకు ఆయనే పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి మనము చేయవలసింది ఉపవాస ప్రార్థనలు మనము చేయాలి. అది కూడా దేవుని దృష్టిలో ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి, ఆయన దృష్టిలో అంగీకారంగా ఉండాలి. అంతే కానీ మనుషులను మెప్పించుటకు, లేదు ఎవరో మనల్ని పొగుడతారనో, ఇదిగో మనల్ని పొగుడతారనో మనం అలాంటి ఉపవాసం చేయకూడదని, మనం ఇతరుల కోసం చేయకూడదు. కానీ మన కోసము, మన కుటుంబం కోసము, మన బిడ్డల కోసము, మన సమస్యల కోసం మనము ఆ యొక్క పశ్చాత్తాప హృదయంతో మనపూర్వకంగా ఉపవాసం చేసినప్పుడు దేవుడు మన సమస్యలను పరిష్కరిస్తాడు. మరి యేసయ్య కూడా ఉపవాసం గురించి ఆయన ఎంతో చక్కగా వివరించినాడు. ఆ ఉపవాసం కూడా ఎలా చేయాలో కూడా ఆయన మనకు నేర్పించి ఉంటున్నాడు. మీరు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మీరు చదివినట్టయితే అక్కడ యేసయ్య నేర్పించిన ఉపవాసం మనకు అక్కడ కనబడతారు. చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మొదటి పాయింట్, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. అనగా ఇతరుల వద్ద వారు వేషధారితనాన్ని, ఇదిగో అతడు ఉపవాసం చేయించినాడు, అబ్బా ఎంత మంచి భక్తుడు, అతనికి దేవుని పట్ల అతనికి ఎంత శ్రద్ధ ఉన్నది, ఎంత భక్తి వినయం ఉన్నది అనేసి వారు చూపించుకోవడానికి అలా వారు ముఖాన్ని వికారం చేసుకుంటారంట. వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అటువంటి ఉపవాసం దేవునికి ఇష్టము లేని ఉపవాసము. అటువంటి వాటి ఉపవాసానికి దేవుడు ఎటువంటి ఫలమును ఇవ్వడు, ఎటువంటి పరిష్కారం ఆయన చూపించడు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని కాక, చూడండి, రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలని నీవు ఉపవాసము చెయ్యాలి. నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. నీ ఉపవాసం చేయించినట్టు నువ్వు డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొందరికి ఇదే పని, నేను ఉపవాసం చేస్తున్నానని డబ్బాలు కొట్టుకోవడం, డంబంగా మాట్లాడడం ఇదే పని వారికి. అటువంటి ఉపవాసానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. దేవుడు అటువంటి ఉపవాసాన్ని ఇష్టపడడు ఆయన. కానీ నువ్వు రహస్యం ముందున్న దేవునికి మాత్రమే కనబడవలని నీ ముఖము కడుక్కొని నీవు మోకాళ్ళు నీ కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపం పడుతూ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆ యొక్క రహస్యంగా నువ్వు గడుపుతావో ఆ యొక్క ఉపవాస ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. యేసయ్య నేర్పించినట్టే ఆ యొక్క ఉపవాసం అదే. మరి యేసయ్య కూడా ఒక ఉపమానం మనకు తెలియజేసింటున్నాడు. మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వచనాలు మీరు చదివినట్టయితే, ఇద్దరు మనుషులు ప్రార్థనా స్థలానికి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. వారిలో ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే ఆలయం లోపలికి వెళ్ళి ఆయన 2 చేతులు పైకి, కన్నులు పైకెత్తి, తల పైకెత్తి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని చేస్తున్నాడంటే, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను
ముఖ్యముగా ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈయన యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని ఇతను తెలియజేస్తున్నాడు. ఇతనికి జీవిత విధానాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు. దేవునికి తెలియదంటే మనుషులు ఎలా ఉంటున్నారు? దేవుడు మన అంతరంగాన్ని పరిశోధించేవాడు కదండి, మన హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు. మన తలంపులలో ఆలోచన పుట్టక మునుపే గ్రహించగలిగిన దేవుడు ఉండగా ఆయన దగ్గరికే వెళ్ళి ఇతను డబ్బాలు కొట్టుకుంటున్నాడు. డబ్బాలు కొట్టుకుంటున్నాడు ఏమని? ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తాను, మరి అన్యాయంగా ప్రవర్తించను, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను అనేసి దేవుని ఎదుట వెళ్ళి ఇతడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ అక్కడ దూరంగా నుంచున్న ఈ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, ఇది నిజమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. చూడండి సుంకరి చేసిన ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నెత్తుకైనను ఆయనకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు అతను, సుంకరి ఎంత తగ్గించుకున్నాడు. రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని వేడుకొనెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో నిశ్చయముగా చెప్పుతాను. సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నెత్తటికైనా నాకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు, దేవా నేను పాపినయ్యా, నేను పాపిని నా తండ్రి. ఇది అండి నిజంగా ప్రతి ఒక్క మనుషుడు చేయవలసిన నిజమైన ప్రార్థన. ఇది తమ్ము తాము తగ్గించుకోవాలి, దేవుని ఎదుట మనం సాగిలపడాలి, మన యొక్క పాపమును మనం ఒప్పుకోవాలి. ఎందుకనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరము త్రోవ తప్పి దేవుని అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోవచ్చున్నాం. మనమందరము పాపులమే. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఏమంటే దేవుని ఎదుట మన పాపములు, మనం మొట్టమొదటిగా పాపములను ఒప్పుకోవాలి. మన యొక్క గర్వాన్ని మనం తగ్గించి మనం గర్వాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. దేవుని ఎదుట మనము దేవుని ఎదుట మనల్ని మనం పూర్తిగా తగ్గించి పూర్తిగా మనం సమర్పించుకోవాలి. అంతేగాని మనము దేవుని ఎదుట వెళ్ళి మన యొక్క గొప్ప గొప్ప విషయాలు మనం చెప్పుకోవడానికి వీలు లేదు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుననేసి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సుంకరి చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నది. అతడు పాపిని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, రొమ్ము కొట్టుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించినాడు. అందుకే యేసయ్య ఒక గొప్ప మాట అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట దేవుడు అందుకే తెలియజేసింది. కాబట్టి మనము చేయించున్న ప్రార్థన, మనం చేయించిన ఉపవాస ప్రార్థన ఇతరులు మనల్ని మెచ్చుకోవాలనో, ఇతరులు మనల్ని చూసి మనల్ని గొప్పగా చెప్పుకోవాలనో కాదు. కానీ మనం చేయవలసింది దేవుని దృష్టిలో అది యోగ్యమైనదిగా ఉన్నదా, దేవుని దృష్టిలో అది అంగీకారంగా ఉన్నదా అనేది మనం స్వతహాగా మనం పరిశీలన చేసుకోవాలి. అటువంటి ఉపవాస ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి మీరు 14 వచనాలు చదివినట్టయితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదివినట్టయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపుడు గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణముగాను మీకు దీవెనగా అనుగ్రహించును. ఎటువంటి పాపులైనా సరే, ఇది వరకు జీవించిన పాపపూరితమైన జీవితం అది ఎటువంటిదైనా సరే, ఒక్కసారి మనము మన పాపములన్నిటినీ వదిలిపెట్టి మన పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని కన్నీరు విడుస్తూ మన హృదయాలను మనం చింపుకొని, అనగా వస్త్రాలు కాదండి, హృదయాలుగా చింపుకోవడం అంటే మన శరీరాన్ని చించుకోవడం కాదు, అనగా హృదయంలో ఉన్న భ్రష్టత్వం అన్నిటినీ కడిగి వేసుకొని, అది ఎలా సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే. మన హృదయంలో ఉన్న కల్మషములన్నిటినీ మనం ఒప్పుకొని మనం పూర్తిగా మన యొక్క జీవిత శైలిని మనం మార్చుకొని
దేవుని సన్నిధిలో మనము వచ్చి మనము పశ్చాత్తాపడి మనము ఉపవాస ప్రార్థన ఆచరించినప్పుడు దేవుడు ఆయన అత్యంత కృపగలవాడు, శాంతమూర్తియు గనుక ఆయన మన యొక్క పాపములన్నిటినీ క్షమించి ఆయన యొక్క దీవెన మనకు అనుగ్రహిస్తాడనేసి మనం వాక్యంలో చూస్తున్నాం. దీనికి చక్కని ఉదాహరణ మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో నినేవే పట్టణస్థులు మనం చక్కగా మనం ఈ యొక్క విషయాన్ని మనం చక్కగా మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకనగా నినేవే పట్టణస్థులు అత్యంత బహు పాపులు, దుర్మార్గులు, మరి దేవుని దృష్టిలో వాళ్ళు దుష్టులు, దౌర్భాగ్యులు. యెహోవా దేవుడు అమిత్తయి కుమారుడైన యోనాను అనే ప్రవక్తను ఆయన పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. నీవు నినేవే పట్టణంకు వెళ్ళి, ఇదిగో మరో 40 రోజులలో మీరు నాశనం అయిపోతున్నారు, దేవుని యొక్క ఉగ్రత మీ పైకి రాబోతున్నది అనేసి నీవు ప్రకటన చేయమన్నప్పుడు ఈ అమిత్తయి కుమారుడైన యోనా ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను చదివినట్టయితే, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినేవే ఆ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేపుకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ఓడ ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఆ ఓడెక్కాను. అమిత్తయి కుమారుడైన యోనాకు దేవుడు ఆయన ప్రకటించింది, ఆయన యొక్క సెలవిచ్చింది ఏమంటే, నీవు నినేవే పట్టణంకు వెళ్ళి, ఇదిగో త్వరలో మీకు దుర్గతి రాపోవచ్చున్నది, ఈ మహాపట్టణము నాశనం అవపోవచ్చున్నది, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం పైన వచ్చుతున్నది కనుక నీవు వెళ్ళి ఆ యొక్క మాటను యోనాకు ప్రకటన చేయమని దేవుడు సెలవిచ్చినప్పుడు ఈ యోనా నినేవే పట్టణంకు వెళ్లకుండా తర్షీషు నేడు ఇటలీ అని పిలుస్తున్నారు. ఈ నినేవే పట్టణము ఇరాక్ దేశంలో ఉంటున్నది. ఈ తర్షీష్ అనేది నేటి కాలంలో దాన్ని ఇటలీ అనే దేశంగా పిలుస్తున్నారు. ఇతడు నినేవేకి వెళ్లాల్సింది పోయి యొప్పే అనే ప్రాంతం ఓడ తీరానికి వెళ్ళి ఆయన ఆ రుసుమును చెల్లించి, కేవును చెల్లించి ఇతడు తర్షీషుకు పోవడానికి ఓడ ఎక్కి యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవడానికి ఇతడు బయలుదేరి ఉంటున్నాడు. మరి దేవుడు చూడండి, యోనా ఆ ఓడ ఎక్కినాడు, సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఆ యొక్క సముద్రం పైకి గొప్ప తుఫాను, భయంకరమైన గాలిని విసిరినందున ఒక గొప్ప తుఫాను ఆ యొక్క సముద్రం పైన బయలుదేరుతుంది. అంతవరకు ఆ నెమ్మదిగా ఉన్న సముద్రము, ఆ సౌకర్యవంతమైన ఓడ ప్రయాణం చేస్తున్న ఆ యొక్క ఓడ ఈ యొక్క సముద్రం యొక్క తుఫాన్లో చిక్కుకొని వీరి యొక్క ఓడలోని నావికులు ఎంత కష్టపడుతున్నా కానీ వారి తరం కావడం లేదు. ఆ ఓడను చులకన చేయడానికి ఓడలో ఉన్న సామగ్రి అంతటిని కూడా ఓడ నుంచి వారి సముద్రంలో విసిరివేయుచున్నా కానీ ఫలితం లేకున్నది. అప్పుడు వారు ఈ యొక్క ఆ సమయంలో యోనా ఏం చేస్తున్నాడు, ఓడ యొక్క క్రింది భాగమునకు వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. చూడండి, ఎవరైనా బయట భయంకరమైన తుఫాను పరిస్థితి, గాలికి ఓడ అటు ఇటు కొట్టుకుంటూ ఊగుతూ ఉన్నది, ఇతడేమో ఓడ కిందికి వెళ్ళి ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. వీరేం చేసినారు, ఈ ఓడలో ఎవరో శాపగ్రస్తుడు ఉన్నాడు కాబట్టి మనము చీట్లు వేయడం, అతను ఎవరో అనేసి చీట్లు వేసినప్పుడు యోనా పేరు పైన ఆ చీటు వచ్చినది. ఆ ఓడ నావికుడు యోనా దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, ఇంత భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఇంత చక్కగా ఇలా నిద్రపోతున్నావు, లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ దేవుడైనా ఈ యొక్క సమస్య నుంచి మనల్ని బయట పడేస్తాడేమో, ఈ ఉపద్రవం నుంచి మనల్ని బయట పడేస్తాడేమో అనేసి నావికుడికి యోనాకు తెలియజేసినప్పుడు ఆ చీటి యోనా పేరు పైన వచ్చినప్పుడు, నేను ఒక హెబ్రీయుడను. చూడండి, 9వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను హెబ్రీయుడను, నేను యెహోవా యొక్క భక్తుడను అనేసి ఆ యోనా దేవుని గురించి అక్కడ సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. మరి మనం ఆ యొక్క నావికులు, ఆ యొక్క ప్రయాణస్తులు ఇప్పుడు మన యొక్క సమస్య నుంచి బయటపడంటే మనం ఏమి చేయాలని యోనాను వారు అడిగినప్పుడు, మీరు నన్ను ఎత్తి సముద్రంలోకి మీరు పడవేయము, మీరు నన్ను సముద్రంలో పడవేసినట్టయితే ఈ యొక్క గాలి తుఫాన్లు ఆగిపోతాయి. ఇదిగో నేను దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా
దేవునికి విరోధముగా నేను దేవుడు చూపించిన దేశములకు వెళ్ళకుండా నేను మరొక వైపుకు వెళుచున్నాను కాబట్టి ఈ యొక్క ఉపద్రవము, ఈ యొక్క తుఫాను, ఈ యొక్క సముద్రంపైన రేగుంది కాబట్టి నన్ను తీసి మీరు సముద్రంలో పడవేసినట్టయితే మీరందరూ సురక్షితంగా మీరు బయటపడతారని చెప్పినప్పుడు ఆ యొక్క నావికులు వెంటనే అతన్ని వచ్చి సముద్రంలో పడవేయకుండా వారు మరలా ప్రయత్నాలు చేశారండి. పాపం మరలా ప్రయత్నాలు చేసి ఆ యొక్క ఓడలో ఎంత చులకన చేసిన ప్రయత్నం చేసినా కానీ వారు ఎంతగానో ఆ యొక్క ఓడ తాడులు కట్టి ఎంతగానో వారు చుక్కాలు వేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ఓడ పైన ఆ ఓడ వారి యొక్క కంట్రోల్కి రావడం లేదు. ఇంకా చివరికి చేసేది లేక ఇతని యొక్క ఈ యొక్క నిరపరాధి యొక్క ఆ యొక్క దోషం అబ్బాయికి రాకుండా ఉండనట్లు ఇదిగో అనేసి ఆ వారి దేవుణ్ణి వేడుకొని యోనాను ఉన్నపలంగా ఎత్తి సముద్రంలోనికి పడవేసినారు. ఎప్పుడైతే యోనాను సముద్రంలో వారు పడవేసినారో వెంటనే ఆ యొక్క తుఫాను గాలి నిమ్మలించిపోయింది. ఎందుకంటే దేవునికి ప్రకృతి పైన పూర్తి అధికారం కలిగి ఉన్నది. పూర్తి అధికారం దేవునికి ఉన్నదండి. అనేక సందర్భాల్లో యేసయ్య కూడా ఆ ప్రకృతిని చూచి ఆయన గద్దించినప్పుడు ఆ సముద్రము, గాలి, వాన వెంటనే ఆగిపోయింది. మరి దేవుడు సముద్రం పైన నడిచిన దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త మన దేవుడు వెంటనే ఎప్పుడైతే యోనాను ఆ సముద్రంలో వారు పడవేసినారో వెంటనే ఆ యొక్క సముద్రము నిమ్మలంగా ప్రయాణానికి అనుకూలంగా తయారైపోయింది. ఎప్పుడైతే సముద్రంలో ఈ యొక్క యోనా పడవేయబడ్డాడో ఒక గొప్ప మత్స్యము యోనాను అలాగే అతన్ని మింగి వేచడం మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చదివినట్టయితే యోనా మొదటి అధ్యాయం 15వ వచనం. యోనా ఎత్తి సముద్రంలో పడవేసి పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. 17వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలని యెహోవా నియమించి ఉండగా యోనా ఈ 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. చూడండి, దేవుడు ఆ యోనాను ఎప్పుడు పడవేయబడతాడో వెంటనే ఒక తిమింగలానికి ఆయన ఆజ్ఞయించుంటున్నాడు. ఆ తిమింగలం ఎదురు చూస్తా ఉంది, ఇతను ఎప్పుడు పడతాడా, ఇతను ఎప్పుడు మింగుదామా అనేసి. అతడు ఎప్పుడైతే సముద్రంలో పడ్డాడో ఆ యొక్క తిమింగలము వెంటనే ఆ యొక్క గొప్ప మత్స్యము యోనాని మింగినది. ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో యోనా 3 దినములు ఆయన ఉన్నాడు. 3 దినములు ఆయన ఊరికే ఉండలేదు, కానీ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ గడిపెట్టగా మన వాక్యంలో చూస్తున్నాము. మీరు యోనా గ్రంథం 2వ అధ్యాయం చదివినట్టయితే యోనా చేసిన యొక్క గొప్ప ప్రార్థన అంతా మనకు కనపడతాయి. వాటన్ని వివరించడానికి మనకు సమయం లేదు కాబట్టి యోనా యొక్క ప్రార్థన మీరు చదువుకోవాలంటే యోనా గ్రంథం 2వ అధ్యాయం చదివినట్టయితే యోనా యొక్క ప్రార్థన అంతా మనకు అక్కడ కనబడతాయి. మరి యోనా ఆ యొక్క 3 రోజులు దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క గొప్ప మత్స్యము యోనాను సురక్షితంగా తన కడుపులో దాచుకున్నది. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక మనిషి ఒక చేప కడుపులో 3 రోజులు బతకగలరా అంటే బతకగలడు. ఎందుకనగా ఇది బైబిల్ చెప్తున్న సత్యం. బైబిల్లో వ్రాయబడిన అన్ని సత్యాలే కాబట్టి ఇది దేవుని వాక్యం కాబట్టి దీన్ని మనం నమ్మాలి. ఆ యొక్క 3 రోజులు కూడా ఆ తిమింగలం ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆ యొక్క జీర్ణ రసాల ద్వారా ఆ యొక్క యోనాకు ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఆ యొక్క యోనాను తన కడుపులో సురక్షితంగా దాచుకొని ఉంటున్నాడు. మరి దేవునికి ఎప్పుడైతే యోనా ప్రార్థన చేసినాడో 3వ రోజు ఆ యొక్క తిమింగలము అనగా ఆ యొక్క గొప్ప మత్స్యము ఆ యోనాను సముద్రపు అతని బయట ఓడ తీరం వద్ద అతను కక్కివేసడగా మన వాక్యంలో చూస్తున్నాం. ఆ మాట మనకు యోనా గ్రంథము 2వ అధ్యాయం చివరి వచనంలో మనకు ఆ మాట కనబడతాయి. మరి ఇప్పుడు యోనా బుద్ధి తెచ్చుకొని మరలా అతడు నినేవే పట్టణానికి అతడు ప్రయాణం చేశాడు. మరలా 2వసారి దేవుడు ఆయన యోనాకు దర్శనమిచ్చి ఇదిగో నువ్వు నినేవే పట్టణంకు వెళ్ళి వారి యొక్క దుర్గతిని, రాబోయే ఉగ్రతల గురించి వారికి ప్రకటించమని చెప్పినప్పుడు యోనా ఈసారి నినేవే పట్టణానికి ఆయన బయలుదేరి వెళ్ళినాడు. నినేవే పట్టణము 3 రోజులు ప్రయాణం అంత గొప్ప పట్టణం. అనగా ఒక యూదుడు సగటుకు రోజుకు 20 మైళ్ళు అనగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అనగా 3 రోజులు అనగా 90 కిలోమీటర్ల తప్ప విస్తీర్ణంలో ఈ యొక్క నినేవే మహాపట్టణం అనేది వ్యాపించి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యోనా ఈసారి నినేవే పట్టణానికి బయలుదేరి వెళ్ళినాడు. తాను నినేవే పట్టణానికి వెళ్ళి తను ఆ దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞను, ఆ యొక్క మాటను వారికి తెలియజేసినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదివినట్టయితే యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు
ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చూడండి, ఇక్కడ యోనా ఒక దినమంతా ప్రయాణం ఆయన సంచరించి, ఇదిగో రానున్న 40 రోజుల్లో మీకు గొప్ప దురవస్థ రాబోచున్నది, దేవుని యొక్క ఉగ్రత మీకు బయట రాబోచున్నది ఎప్పుడైతే ఆ యొక్క నినివే ప్రజలకు తెలియజేసినారో, వెంటనే ఆ ప్రజలు ఏం చేసినారంటే వారు పశ్చాత్తాపడి, చూడండి, వాళ్ళు దేవుని యందు వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఎప్పుడైతే యోనా ప్రకటన చేసినారో వెంటనే వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. అది వరకు వారి యొక్క పాత జీవితాన్ని వారు వదిలిపెట్టినారు. వారు చేసిన పాపం నుండి వారు ఒప్పుకున్నారు. వారు చేసిన దానికి వారు కనికర వారు బాధపడ్డారు వాటి కోసం. కాబట్టి వారు వెంటనే దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము, దీన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి మాట, ఉపవాస దినములు వాళ్ళు చాటించి అక్కడ ఆ దేశంలో ఉన్న గన్నులేమి అల్పులేమి ప్రతి ఒక్కరు కూడా వారు ఉపవాస దినాన్ని వారు ఆచరించడానికి వాళ్ళు సిద్ధపడడం వాక్యంలో చూస్తున్నాం. మరి ప్రజలే కాకుండా ఆ దేశంలో ఉన్న ఆ దేశపు రాజు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా, రాజు కూడా తన సింహాసనం నుంచి దిగి ఆయన బూడిదలో కూర్చున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఆ సంగతి విని నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. గోనె పట్ట కట్టుకోవడం అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యము. బూడిదలో కూర్చోవడం అంటే మనోదుఃఖములకు సాదృశ్యము. తాము తగ్గించుకొని తమ పాపమును ఒప్పుకొని, ఇదిగో దేవుని యొక్క వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడు, చూడండి, విశ్వాసం వచ్చాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. మనుషులే కాదండి, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ, ముఖ్యంగా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణం అంతా మనుషులందరూ మీ మనసును త్రిప్పుకోండి, మీ దుర్మార్గాలను మానివేయండి, బలాత్కారాలను మానివేయండి, పాపములను మానివేయండి. ఇలా జనులందరూ మనపూర్వకంగా మీరు దేవుని వైపు తిరగమనేసి ఎప్పుడైతే ఆ యొక్క రాజు యొక్క దూతలు అందరూ దేశమంతటా వాళ్ళ ప్రకటన చేసినారో, దేశంలోని ప్రజలు, మనుష్యులు, మరియు రాజు, మంత్రులు, ప్రభుత్వోద్యోగులు వీరు మాత్రమే కాకుండా పశువులు, ఎద్దులు, గొర్రెలు, సమస్తము వారి యొక్క అందరూ కూడా పూర్తిగా ఆహారం పుచ్చుకోనకుండా, నీళ్ళు తాగుకోనకుండా ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరిగి ఉపవాసములు వాళ్ళు మనపూర్వకంగా వాళ్ళు ఆచరించినప్పుడు, చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే దేవుడు దాన్ని తప్పకుండా ఆయన దాన్ని అమలుపరుస్తాడు. కానీ ఎప్పుడైతే మనము దేవుని గట్ట మనము పశ్చాత్తాపంతో ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు మనము మన హృదయాలను త్రిప్పుకొని, దేవుని వైపు త్రిప్పుకొని, మనపూర్వకంగా మరి మన పాపములన్నిటిని విడిచిపెట్టి, మన దోషములన్నిటిని విడిచిపెట్టి, మన బలాత్కారాలన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపుకు మనం తిరిగి ఉపవాసమును ఎప్పుడైతే ఆచరిస్తూ కన్నీటితో మనము ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా, ఒకవేళ మనం చేసిన పాపములకు ఒకవేళ దేవుడు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకొని ఉంటే కూడా దేవుడు ఆ యొక్క నిర్ణయాన్ని తాను మార్చుకుంటాడు. అదండి ఉపవాస ప్రార్థనకు ఉండే బలం. చాలామంది ఉపవాస ప్రార్థన ఎగతాళి చేస్తుంటారు, కానీ ఉపవాస ప్రార్థన చాలా చాలా బలమైనది, క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇలా నినివే యొక్క పట్టణస్థులు దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పించుకోవడానికి బలమైన కారణము వారు ఆచరించిన ఆ యొక్క ఉపవాస ప్రార్థన. వారు దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకోవడము. కాబట్టి మన దేవుడు దయాళుడండి, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయనకు ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి.
ఆయన ఎదురు చూసినది ఎంత ఏమంటే ప్రతి ఒక్కరు మారు మనస్సు పొంది తమ పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరగాలనేసి ఒక నీతివంతమైన జీవితము ఆయన జీవించాలనేసి ప్రతి ఒక్కరూ జీవించాలని ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరిని నశింపచేయడం దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కరిని శిక్షించడం దేవునికి ఇష్టమే లేదు. నోవహు కాలంలో చూడండి, నోవహుకు 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో భయంకరమైన జలప్రలయం రాబోతున్నది, నువ్వు ఓడను కట్టుకొని సిద్ధపడు అనేసి దేవుడు నోవహు కుటుంబానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నోవహు అతని కుమారులు ఒక బ్రహ్మాండమైన ఓడను తయారు చేసుకున్నారు. అది వరకు వారు వర్షం చూచించలేదు, కానీ దేవుడు చెప్పిన మాటలపైన విశ్వాసం ఉంచి ఆ గొప్ప ఓడను తయారు చేసుకోవడానికి సుమారు 100 సంవత్సరాలు 120 సంవత్సరాల కాలం పట్టిందంట. కానీ ఆ యొక్క 120 సంవత్సరాల కాలంలో నోవహు ఆ యొక్క ప్రజలకు, మీరు దేవుని వైపు తిరగడి, భయంకరమైన జలప్రలయం రాబోచున్నది, ప్రపంచమంతా నాశనం అయిపోతున్నది, మనమందరం నశించిపోతామని నోవహుకు ఆ ప్రజలకు చెప్పినా కానీ ఆ ప్రజలు ఎవ్వరూ మారు మనసు పొందలేదు, దేవుని వైపు తిరగలేదు. ఆఖరికి ఆ యొక్క నోవహుకు 600 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆ భయంకరమైన జలప్రలయం భూమిపైకి వచ్చింది, ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఆ యొక్క భూమిపైన సమస్త మానవ కోటి మరియు పశు సంపద ప్రతి ఒక్కటి ఊపిరిగలవన్నీ పూర్తిగా నాశనం అయిపోయినాయి. అలాగే మీకు సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా దేవుడు నాశనం చేయాలని ఆయన తలంచినప్పుడు వారు కూడా ఎవ్వరూ దేవుని వైపు తిరగలేదు, పశ్చాత్తాపడలేదు. దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణం మీద సొదొమ గొమొర్రా పట్టణాలకు వచ్చింది. ఆ యొక్క భయంకరమైన అగ్నిగంధకాలు ఆ యొక్క పట్టణం పైన విస్తారంగా కురవబడ్డాయి. ప్రజలందరూ పూర్తిగా నాశనం అయిపోయినారు. కేవలం లోతు అతని 2 కుమార్తెలు మాత్రమే ఆ పట్టణంలో నుంచి బయటపడగలిగినారు. అతని భార్య కూడా ఆ వెనుక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయారు. కానీ ఇక్కడ నినివే పట్టణానికి వచ్చినప్పటికైతే నినివే ప్రజలు తమ పాపములు వారు ఒప్పుకున్నారు. యోనా ఎప్పుడైతే ప్రకటించాడో ఆ పాపులు, ఆ దుర్మార్గులు, ఆ యొక్క దుష్టులు దేవుని వైపుకి తిరిగి ఆ యొక్క ఉగ్రత నుంచి వారు తప్పించుకున్నారు. కాబట్టి చివరిగా నేను ఒక మాట తెలియజేసి నేను ముగిస్తాను మీకు. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదివినట్టయితే, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏ ఒక్కరు నశించిపోవడము, ఏ ఒక్కరము మరణించడం దేవునికి ఇష్టం లేదు. మన యొక్క పాపములను, మన యొక్క దుష్టత్వమును మనం నుండి తొలగి మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే ఆయన మన జీవితం పట్ల ఆయన సంతోషించును. కాబట్టి మనము కూడా మన పాపములు మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన జీవితంలో కూడా మనం బలంగా ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. మన కొరకే కాదు, మన బిడ్డల కొరకే కాదు, మన సమాజం కొరకు, మన ప్రభుత్వాల కొరకు, మన దేశ యొక్క పరిస్థితుల కొరకు, ప్రపంచం యొక్క శాంతి కొరకు, ప్రతి ఒక్కటి కొరకు మనం ఉపవాస ప్రార్థన ఆలకిద్దాం. దేవుడు ఒకవేళ మన ప్రార్థనలు ఆయన ఆలకించి రాబోచున్న ఆ ఉగ్రత నుండి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని, మన దేశంలో, మన ప్రపంచంలో దేవుడు రక్షిస్తాం. కాబట్టి మనమందరం కూడా ఉపవాస ప్రార్థన ఆలకించి చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్లో మీకు దేవుని ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాటలు కానీ, పాత పాటలు కానీ, మరి లూథరన్ హిమ్స్ కానీ, దేవుని వాక్యాలు కానీ మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క సహకారం మాకు అవసరం. కాబట్టి మీరు దయచేసి విన్నవారందరూ దేవుడు మీతో మాట్లాడినట్టయితే, ఈ వాక్యంలో మీరు ఆశీర్వదించబడినట్టయితే తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అందరికీ దీన్ని మీరు పంపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.